ఫైనల్ గా ఇదైతే ఇంట్లో వేసుకున్నా బండి మీద దొరికే బజ్జీల టేస్టే వేరు కదా. సో గిఫ్ట్ ఇస్తే కొంచెం మెమరీగా ఉంటది కదా అని ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం మేము. ఎందుకు అంటే మా కోడల్ది మండే రోజు బర్త్డే. సో ఇక్కడే కుట్టించింది. మా విన్నీకి ఎప్పుడు ఒక ఆమె దగ్గరనే స్టిచ్చింగ్ చేపిస్తా, నాకు టైం ఉండక. మా మరదలకి నచ్చి ఇక్కడే కుట్టించు అక్క అని చెప్తే క్లాత్ తీసుకొని ఇక్కడే కుట్టించిన. ఇది మగ్గం వరకు వేపిస్తా అన్నది కానీ ఇప్పుడు చిన్న పాప కదా, ఫస్ట్ బర్త్డే కదా, గుచ్చుకుంటది. తర్వాత కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు లంగని, అప్పుడు వేయించుకుంటే బాగుంటది అని ఇట్లా చేపించిన. ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాం. ఎందుకంటే దీనికి లేసు కరెక్ట్ కలర్ మ్యాచ్ కాలేదు. సో ఆమె తీసుకున్నది, అక్కే తీసుకుంది. ఇప్పుడు దీనికోసం ఈ కలర్ మ్యాచ్ అయ్యేలాగా ఒక లేస్ తీసుకుందాం, కొంచెం గ్రాండ్ లెక్ కనిపిస్తుందని టవర్ సర్కిల్ అయితే వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత చూపిస్తా ఎలాంటి లేస్ తీసుకున్నా అనేది. నాకు కూడా తెలియదు ఎట్లా దొరుకుతుంది అనేది, చూద్దాం. లేస్ల కోసం అయితే ఆగినాము. మోనా ఫ్యాషన్స్, మోనా ఫ్యాబ్రిక్స్ అని. చూద్దాం మ్యాచింగ్ అవుతుందో అవదో చూసేద్దాం రండి. దీనికి లేస్ కావాలి ఈ మ్యాచింగ్ తో. ఎన్ని మీటర్స్ చూడండి. స్కర్ట్ 230, 220, ఇది ఎంత ఉంటుందో తీసుకోండి. ఇవన్నీ లేసులే. ఇక్కడ మొత్తం లేసులే ఉన్నాయి. మనకు నచ్చిన కలర్ ఇక్కడ తీసుకోవచ్చు. సో ఏ ఐటమ్ కావాలన్నా చాలా బాగున్నాయి. గ్రాండ్ కలర్ అయితే పర్ఫెక్ట్ కలిసింది. చూడాలి డిజైన్స్ ఇంకా. ఇది వద్దు, ఇది చిన్నది. ఇంతేనా? 3ఏనా? అక్క 3 అంటే ఉంది, బట్ కాకపోతే నేను కటింగ్ చేసేది మాత్రం ఇది. ఇది కూడా కట్ చేయను, బట్ కాకపోతే కలర్ 2 ఉన్నాయి అట్లనే కట్ చేసేస్తుంది అట్లా. అంటే మిగతావి సారీ బెండిల్స్ టోటల్. బెండిలా? ఇది కొంచెం లుకింగ్ మంచిగా కనబడుతుంది. ఇది కూడా ఓకే కలర్ ఓకే. డిజైన్ చూస్తున్నా, ఇది కొంచెం పెద్దగా ఇట్లా ఉంది. అయ్యో పల్లకి ఇది ఓకేనా? ఫైనల్ బాగుంది మ్యాచింగ్. ఫైనల్ గా ఇదైతే తీసుకున్నాను తెలుసు. ఎంత ఇది? అయిపోయింది. లేస్ షాపింగ్ అయితే అయిపోయింది. చాలా తొందరగా దొరికింది. ఎంత టైం అవుతుంది అనుకున్నా కానీ తొందరగా దొరికింది. లట్కన్స్ లేస్, అన్ని లేస్. ఓకే షాపింగ్ అయిపోయింది. లేస్ షాపింగ్. ఇంకొక వేరే చిన్న షాపింగ్ ఉన్నది, చూసారు. ఇప్పుడు మా కోడలికి ఏమన్నా గిఫ్ట్ తీసుకుందామని చూస్తున్నాం. నచ్చితే తీసుకుంటాం. ఇప్పుడైతే చూస్తున్నాం, వెళ్తున్నాం షాప్ కి, గిఫ్ట్ ఆర్టికల్స్ కి. డ్రెస్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఎప్పుడు అందరూ డ్రెస్సులే పెడతారు. సో గిఫ్ట్ ఇస్తే కొంచెం మెమరీగా ఉంటది కదా అని చూస్తున్నాం. చూద్దాం. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఇక్కడ టాయ్స్ ఉన్నాయి, చూద్దాం. నచ్చితే తీసుకుంటాం. పిల్లలు బొమ్మలే తీసుకుందాం అంటున్నారు. ఇక్కడ చూసిరా పానీపూరి ఫ్రెష్ గా ఉంటది. ఇవన్నీ బొమ్మలే. పిల్లలకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఇది ఉంటది. అన్ని సైకిల్స్.
పైన ఉన్నాయట మేము చెప్పిన రేంజ్ లో గిఫ్ట్ ఆర్టికల్స్. చూద్దాం ఏం చూపిస్తారు. పైనకి వచ్చినాం. రెండు సేమ్ కదా, ఆరని వస్తాయా? ఇట్లా తీసుకుందా, ఇట్లా మంచిగా ఉంటుంది. బ్యాటరీ వస్తుంది ఇట్లా అటు ఎక్కి అటు తిరుగుతుంది, మంచిగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇది కలర్ వేరే తీసుకుందాం, ఈ రెండు తీసుకుంటే అయిపోతుంది. ఇదే మోడల్స్ ఉన్నాయి ఇంకా వేరే లేవా? స్టాండర్డ్ ఇది తీసుకుంటా. ఎంత వెయిట్ కదా మూడు కలర్లా ఈ కలర్ బాగుంది. ఏ కలర్ బాగుంది విన్ని? ఏ కలర్ తీసుకుందాం? జరుగు చెరి ఏది ఓకే నీ కలర్. ఒకసారి దానిపైన ఎక్కు, దీని మీద రెడ్ సైకిల్ పైన ఎక్కు. వెళ్ళు వెళ్ళు. ఇది ఒకసారి చెక్ చేసి ఇస్తారా? రేటు కిందనా? రేటు కింద. ఫైనల్ గా ఇదైతే తీసుకున్నాం. సో దీనికి బ్యాటరీ పెట్టిస్తున్నాం. కవర్ ఇంపుతున్నారా? ఇక్కడ నుండి తీయచ్చుగా. ఇది ఎంత వెయిట్ ఆపుతుంది అన్నయ్య? 20 kg. దీనికి సేమ్ లేదుగా లాస్ట్ కి ఇక్కడ అన్నట్టు. దీనికి సేమ్ లేదు. సరే ఆన్ చేసి చూద్దాము. బ్యాటరీ నువ్వే ఆన్ చేయి, ఓకేనా? బ్యాటరీ రాయనా? వాళ్ళైనా వేసుకునేది కదా బ్యాటరీ. ఈ బర్త్డే కాబట్టి అదే రోజు ఓపెనింగ్ ఉంటే సౌండ్ వస్తే బాగుంది. లైట్స్ వస్తాయా? లైట్ ఉందా? కలర్ ఓకేనా? కన్నయ్యకి ఇలాంటిది ఉంది కదరా? సేమ్ కానీ రెడ్ కలర్. ఇగో ఇది ఇటు లేదు, ఇటు లేదు. నట్లు వాళ్ళు ఫినిషింగ్ తీరు బంద్ చేయి. చూసా చిన్న స్కూటర్ మీ కళ్ళద్దు పెట్టా. ఎందుకు కొని ఇది చూడు విన్ని, డాడీని చూడు ఒకసారి. వద్దు, ఆల్రెడీ ఉన్నదే ఖరాబ్ చేసిన. గిఫ్ట్ అయితే తీసుకున్నాం. 10 రూపీస్ బజార్కి వెళ్ళాలి. అక్కడ నాకు జల్లి కావాలి. మా కోడళ్ళకి చిన్న చిన్న ఐటమ్స్ కావాలట. ఇదంతా కూడా మార్కెట్. ఇవాళ శనివారం కాబట్టి అంగడి జరుగుతుంది. అది వేరే సైడ్ ఉంటది అంగడి జరిగేది. ఇది రెగ్యులర్ మార్కెట్. అటు సైడ్ అటు ముందుకొని అక్కడికి
చాలా రేట్లు ఉంటాయి ఈ మార్కెట్ లో అయితే. గిఫ్ట్ డబ్బా 10 రూపీస్. వెళ్ళాలి ఇప్పుడు ఇళ్ళకి. 2 పట్టుకొట్టండి. బజ్జీలు ఆడతారని చెప్పినా కదా, బజ్జీలు తీసుకుంటున్నాడు అక్కడ మా ఆయన. ఇట్లా బజ్జీలు కావన్నట. ఏం కావాలా నీకు? ఐస్ క్రీమ్. పునుగులు తీసుకో. పునుగులు మిర్చి తీసుకో. వాళ్ళకి పునుగులు, మాకు మిర్చి. పునుగులు తింటున్నాను. ఇది ఈ రోజు వ్లాగ్. నచ్చిందే? నస్తే లైక్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఐస్ క్రీమ్ కొనకుండా కొనలేదా? ఆల్రెడీ కోల్డ్ అయింది. నిన్న ఫంక్షన్ ఉందని చెప్పినా కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత స్ప్రైట్ తాగింది, అందుకే ముక్కు కారుతుంది మళ్ళీ. ఇప్పుడు ఐస్ క్రీమ్ అట. ఇంట్లో వేసుకున్నా. బండి మీద దొరికే బజ్జీల టేస్టే వేరు కదా, అవే టేస్ట్ అనిపిస్తాయి. సరే బాయ్.